అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. నేను ఏం చేశాను? హ్మ్. నేను బాయ్ అంటే అది రాంగా? హి ఈస్ యూజింగ్ గర్ల్ నేమ్ అని అలాగా? హి కెన్ యూజా? ఐ యామ్ డిఫేమింగ్. డిడ్ ఐ సే ఎనీథింగ్ రాంగ్ అబౌట్ దట్ గర్ల్? వాట్? ఇఫ్ యూ ఆర్ నాట్ గివింగ్ మనీ, ఒకవేళ మీరు ఇవ్వకపోతే నేనేం చేయాలి? ఇఫ్ నాకు సపోర్ట్ లేకపోతే నేనేం చేయాలి? నా సోషల్ మీడియా నాకు సపోర్ట్. అందుకే నేను పెట్టాను అక్కడ. అది తప్పువా? సో లీగల్‌గా వెళ్దాం అనుకున్నప్పుడు ఏంటి మీకు చెప్పిన అడ్వైస్ ఏంటి? ఎవరెవరు ఏం చెప్పారు? ఫైల్ కేస్ చేయాలి. అది కూడా డబ్బు కావాలి బ్రో. లాయర్‌ని పెట్టుకోవడానికి అది కూడా డబ్బు కావాలి. ఫ్రమ్ వేర్ షుడ్ ఐ గెట్ దట్ money? People are saying, why you're not complaining? Why not? Come bro, you will see how much money you need for that also case. అది కూడా నేను చెప్పేస్తా. What happened? You didn't come back or transfer my 25k. What did I say? Sir, I don't have money. ఏం చేయాలి బ్రో? ఎలా ఫైట్ చేయాలి? 25,000 ఓకే. ఎలా ఫైట్ చేయాలి? ఎలా సో ఫైట్ మొత్తం చేయాలి? బ్యాంక్ లో ఉన్నదంతా ఇచ్చేసారు ఆల్మోస్ట్ అతనికి. అవును. అదే ఇంకో 5 lakhs వేరే అతని దగ్గర తీసుకున్నారు కదా. అవును. సో అతను అడుగుతున్నాడు, అతని నుంచి ప్రెషర్ ఉందా? 5 lakhs తీసుకున్నారు కదా వేరే అబ్బాయి దగ్గర. అరే వాళ్ళు he's a good person. He only he asked me many times. He asked me. He also said to me that I'll go to the media channel, but he knows a genuine reason. He's supporting me. I said, Bhaiya, so these things happened. People scammed me. I can't do anything. సో కాదు, ఆయన స్కామర్ అని మీరు అంటున్నప్పుడు అంటే మీ కేసు వరకు ఓకే, మీ కేసు కాకుండా ఏదైనా ఆయన స్కామర్ అనడానికి వేరే ఆధారాలు ఏమైనా ఉన్నాయా? అది కూడా ఉంది. अस्सलाम वालेकुम यार, खैरियत? मैं कुकटपल्ली में कोर्ट में हूँ, जरा बाहर निकल के फोन करता हूँ, ठीक है ना बेटा? अल्लाह हाफिज़। मैं करता हूँ आपको फोन. ఆయన అన్నది అవును. సో So- కోర్ట్ అంటే ఏంటి? ఓకే, నేను కోర్టులో ఉన్నాను మళ్ళీ చేస్తాను అన్నారు లాట్ ఆఫ్ కేస్ జరుగుతుంది ఆయన మీద అనేది. ఓకే. సో వాళ్ళు ట్రెండ్, యూ కెన్ సే ట్రెండ్ స్కామర్, యూ కెన్ సే. హీ నోస్ హౌ టు ఎస్కేప్. That's why he's cool. Why? I'm speechless, bro. Just I'm making video. People are thinking what I'm doing, but I have నాకు ఒక hope ఉంది. I have hope. ఏంటంటే maybe sometimes people who are watching, maybe people will see, people will like this is wrong. Whatever happened to Yava, it's wrong. అంటే మీరు నేను నార్మల్గా అడుగుతున్నాను, ఇప్పుడు 23 lakhs ఇస్తే 40 lakhs ఇన్ ఆ, రిటర్న్ ఇస్తానన్నప్పుడు కొంచెం ఆఫర్ టెంప్టింగ్ గా ఉంది కాబట్టి ఇది ఒకవేళ ఏమైనా స్కామ్ అయి ఉంటదేమో అని ఎప్పుడు ఆ టైంలో ఏమైనా సెన్స్ అవ్వలేదు కొంచెం కూడా? బ్రో ఒకవేళ సెన్స్ అయితే ఇచ్చేవాడిని కాదు. ముందు ఓన్లీ ఐ వుడ్ హ్యావ్ గివెన్. యూ కాన్ బ్రో. నిజం చెప్పాలంటే వై హ్యావ్ గివెన్ టు దిస్ పర్సన్? అది క్లోజ్ అది యా మీ రిలేటివ్ అమ్మాయి ఉంది అని ఇచ్చాను. సో ఈలాగా ఐఎమ్ అ సెలబ్రిటీ నా. సో యు నో హౌ ఆఫర్ కమ్స్. మేబీ ఐ వుడ్ హ్యావ్ గివెన్ టు అదర్ పీపుల్ ఆల్సో. సో ఆల్మోస్ట్ 9 months నుంచి మీకు అవును, డబ్బులు ఎప్పుడైతే అవును, రావు అని తెలిసిందో అవును, అప్పటి నుంచి మీరు ఫోకస్ చేయట్లేదని చెప్పారు అవును కెరియర్ మీద. అవును. ఎక్కడికి వెళ్ళట్లేదు. ఫోకస్ బ్రో. మొత్తం నా బ్యాంక్ బ్యాలెన్స్ పోయింది ఎక్కడ. నేను రోడ్ మీద ఉన్నాను, జీరోకి వచ్చారు మళ్ళీ. జీరోకి వచ్చాను. హౌ కెన్ యూ ఫోకస్ ఇన్ యువర్ కెరియర్? యూ టెల్ మీ, హౌ కెన్ యూ ఫోకస్ ఇన్ యువర్ కెరియర్? ఫస్ట్ అది క్లియర్ అయితే యూ విల్ బి మైండ్ ఫ్రీ, దెన్ యూ కెన్ గో అండ్ ఫోకస్ ఇన్ యువర్ కెరియర్. మళ్ళీ నేను ఒకవేళ నా కెరియర్ లో ఫోకస్ చేసి ఐ అర్న్ మనీ, మళ్ళీ సంబడి ట్రాప్ మీ అగైన్, అది కూడా పోయింది. దెన్ మళ్ళీ ఫోకస్. సో ఫర్ వాట్ రీజన్ ఐఎమ్ అర్నింగ్ మనీ? ఇవ్వడానికి కోసమే. అంటే బిగ్ బాస్ అనేది ఒక లైఫ్ టైం అచీవ్మెంట్ లాగా, లైఫ్ టైం లో ఒక్కసారి వచ్చే ఛాన్స్. అవును సో ఆ ఛాన్స్ లో వచ్చి కష్టపడి సంపాదించుకున్న డబ్బంతా ఒకసారి అవును ఎవరు ఎత్తుకెళ్ళిపోతే అవును. లైఫ్ లో సంపాదించిందల్లా పోయినట్టే. ఆ మంచి కరెక్ట్ బ్రో.
యాహ్! సో నాకు మీ బ్యాటిల్ అంతా చూస్తుంటే ఐ మీన్ మీరు ఛానెల్స్ తిరుగుతూ, ఒంటరిగా తిరుగుతూ ఆ! ఇదంతా అవును. చేస్తున్నారు. అవును. జస్ట్ అడుగుతున్నాను. అంటే నాకు నార్మల్‌గా అడుగుతున్నాను. 'బిగ్ బాస్' హౌస్‌లో ఉన్నప్పుడు ఇప్పుడు 'శివాజీ' గారిని మీరు అన్న అని పిలిచారు. ఆయన కూడా మిమ్మల్ని సొంత తమ్ముడిలా ఫీల్ అయ్యారు. సో హుహు. బయటకొచ్చిన తర్వాత ఏమన్నా వాళ్ళ దగ్గరికి ఏమన్నా 'శివాజీ' గారిని గాని ఎవరన్నా వాళ్ళ నేను హెల్ప్ 'శివాజీ' అన్న తీసుకోవడానికి ఏమైనా ట్రై చేసారా? అవును. 'శివాజీ' అన్న దగ్గర వెళ్ళాను. హ్మ్. 'శివాజీ' అన్న సెడ్ దట్ యూ ఫైల్ ఎ కంప్లెయింట్ ఆర్ హ్మ్. వెయిట్ ఫర్ దట్ పర్సన్ అది చెప్పారు. సో, సీ అందరికీ పర్సనల్ లైఫ్ ఉంది. ఐ కాంట్ గో అండ్ ఫోర్స్ దెమ్. దే హ్మ్. ఆర్ బిజీ ఇన్ దేర్ లైఫ్. అది నా పర్సనల్ ఇష్యూ. నేను చూసుకోవాలి. ఐ కాంట్ ఫోర్స్ దెమ్. హ్మ్. ఒకవేళ వారు హెల్ప్ చేయడానికి వస్తే హ్మ్. దెన్ ఓకే. ఐ కాంట్ గో అండ్ ఫోర్స్ దెమ్. ఐ కెన్ ఆస్క్ దెమ్. హ్మ్. అన్న నాకు సజెషన్ ఇచ్చారు. హ్మ్. కరెక్ట్. కానీ ఆ సజెషన్‌లో అది కూడా డబ్బు అయ్ కావాలి గదా! హ్మ్. ఐ కాంట్ గో అండ్ ఆస్క్ శివాజీ అన్న. ఓకే. కరెక్ట్. మేబీ ఐ కెన్ ఆస్క్ హి కెన్ గివ్ మీ బట్ హ్మ్. ఐ యామ్ నాట్ దట్ పర్సన్. ఐ యామ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్. అంతే. సో, ఇందాక నుంచి ఆ మాట అంటున్నారు కదా! అంటే చాలా ఛానెల్స్‌లో కూడా లైక్ ఇప్పుడు మీకిది హనీ ట్రాప్‌లా అనిపిస్తుంది హ్మ్. అని అంటున్నారు. అవును. సో, అసలది అలా టర్న్ అవ్వడానికి కొంచెం మేము అడగాలనుకుంటున్నాం అసల. అవును. అవును. ఎలా మొదలైంది మీ ఇద్దరి మధ్య అది అది ఈవెన్ ఒక లవ్ స్టోరీ అనొచ్చా దాన్ని మీ ఇద్దరి కాదు. మధ్య? కాదు. ఇట్స్ హ్మ్. నాట్ ఎ హ్మ్. లవ్ స్టోరీ యాక్చువల్లీ దట్ గర్ల్ వాచ్డ్ మీ ఇన్ 'బిగ్ బాస్.' హ్మ్. సో, అమ్మాయి చూసి చూసారు. నా 'బిగ్ బాస్' నాకు 'బిగ్ జర్నీ అంతా. బాస్‌లో' నా హ్మ్. 'బిగ్ బాస్' జర్నీ చూసారు. సో, ఆ తర్వాత దే ఇన్వైటెడ్ మీ ఫర్ అ ఫంక్షన్. నార్మల్ ఫ్యామిలీ ఫంక్షన్‌లో ఇన్వైట్ చేశారు. హ్మ్. సో, ఆ తర్వాత ఐ సెడ్ టు మై బ్రదర్ నాకు ఇంట్రెస్ట్ లేదు అని. బట్ దే ఫోర్స్డ్ మీ. దే టుక్ మీ. షార్ట్‌లో హ్మ్. నేను హ్మ్. చెప్తా. హ్మ్. సో, షీ టుక్ మై నంబర్. దెన్ అది షీ టెక్స్టెడ్ మీ. సో, హ్మ్. అలాగా కొంచెం జరిగింది. హ్మ్. సో, మై బ్రదర్స్ అండ్ ఆల్ మై ఫ్యామిలీ మా గ్రాండ్ మదర్. హ్మ్. సో, నా గ్రాండ్ మదర్ హెల్త్ బాలేదు. సో, అరే! నీ యాక్చువల్లీ యువర్ యాక్చువల్లీ వాట్ యూ థింక్? హ్మ్. హ్మ్. ఆర్ గ్రాండ్ మదర్ హెల్త్ ఈస్ హెల్త్. నాట్ గుడ్. హ్మ్. ఒకవేళ పెళ్లి ఒకవేళ పెళ్లి చేసేసుకోవాలి. చేసుకుంటే ఇట్ విల్ ఆవిడ బి చూసేలోపు. యాహ్! అవును. ఇట్ విల్ బి గుడ్ అని హ్మ్. అలాగా. సో, ఐ సెడ్ ఓకే. మై ఫ్యామిలీ ప్రెషర్ దే పుట్ మీ ప్రెషర్ దట్ అది మ్యారేజ్ చేసుకోవాలి అని. సో, హ్మ్. ఐ సెడ్ ఐయామ్ నాట్ రెడీ రైట్ నౌ. సో, దే సెడ్ ఇప్పుడు జస్ట్ ఎంగేజ్‌మెంట్ గదా! హ్మ్. హ్మ్. మీరు చేసుకోవచ్చు గదా! సో, తర్వాత వీకెండ్ చూసుకుందాం. అవును. అవును. సో, ఐ సెడ్ సీ ఫర్ థాట్ ఆల్సో ఐ నీడ్ సమ్ టైమ్. సో, హ్మ్. వాళ్ళు లైక్ అపోజిషన్ మీన్స్ మై హ్మ్. ఫాదర్ ఇన్ లా. దే హ్మ్. వర్ లైక్ టుడే చేద్దామా? రేపు చేద్దామా? ఎల్లుండి చేద్దామా? అలాగా చెప్తున్నారు. సో, ఐ సెడ్ నో భయ్యా నాకు అన్నయ్య ఐ నీడ్ సమ్ హెల్ప్. హ్మ్. ఐ నీడ్ సమ్ టైమ్. ఐ నీడ్ సమ్ టైమ్. సో, దే ఫోర్స్ మీ. ఒకవేళ మీరు ఇది చేయకపోతే నేను వేరే విషయంలో నేను నిలబడ ఐ వోంట్ స్టాండ్ విత్ యూ అలాగా. ఓకే. ఓకే. మోరల్ సో, సపోర్ట్, మోరల్ ఎమోషనల్ సపోర్ట్ సపోర్ట్ ఉండదు నా నుంచి. ఐ వోంట్ డూ. సో, హ్మ్. నేనేం చెప్పాను, ఓకే భయ్యా యూ ఆర్ దేర్ నా ఐల్ డూ. హ్మ్. సో, అది జరిగింది. దెన్ ఐ సెడ్ బట్ ఐ నీడ్ 2 ఇయర్స్ టైమ్ అని. హ్మ్. హ్మ్. సో, కొంచెం లాగ్ అయింది. తర్వాత నా ఆహ్, కొంచెం లాగ్ అయింది. కొంచెం 4, 5 మంత్స్, 6 మంత్స్, 7 మంత్స్ అలాగా. హ్మ్. సో, మధ్యలో లైక్ జనవరిలో అది ఎంగేజ్‌మెంట్ జరిగింది. జూన్‌లో మేలో హి ఆస్క్డ్ మీ మనీ. హ్మ్. సో, ఐ వాస్ నాట్ రెస్పాండింగ్. హ్మ్. హి ఫోర్స్డ్ మై బ్రదర్. సో, అలాగా మళ్ళీ ఫోర్స్ చేసి దెన్ మై బ్రదర్ సెడ్ హి వోంట్ చీట్ యూ రే. హి హ్మ్. వోంట్ చీట్ యూ బికాజ్ యూ ఆర్ గెట్టింగ్ మ్యారీడ్ టు హ్మ్. హిస్ హ్మ్. డాటర్ హ్మ్. అండ్ హి ఈస్ గోయింగ్ టు బి యువర్ ఫాదర్ ఇన్ లా. హ్మ్. సో, ఇంకొకటి మన రిలేటివ్స్ ఉన్నారు. హ్మ్. సో, మనకి చాలా ట్రస్ట్ ఉంది. హ్మ్. సో, హి వోంట్ చీట్ యూ. యూ కెన్ ఇన్వెస్ట్ యువర్ మనీ అలాగా చెప్పారు. హ్మ్. సో, నేను బిగ్ బాస్‌లో కూడా ఐ యామ్ లైక్ దట్ ఒబీడియంట్ పర్సన్ యూ యాహ్! కెన్ యాహ్! సే దట్ ఐ లిసన్ యువర్ మై మీ బ్రదర్ బ్రదర్స్ మీ థింగ్స్ అండ్ బ్రదర్స్ ఏం ఆల్. చెప్తే అది అవును. వింటాను. ఈవెన్ మీ వింటాను. బ్రదర్స్‌కి చాలా గ్రాటిట్యూడ్ ఉంది నాకు. అవును. అవును. నా లైఫ్‌లో ఐ మీన్ నేను కరెక్ట్. బయటికెళ్ళిన తర్వాత వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి. అవును. చాలా చెప్పారు మీ సో, బ్రదర్స్ గురించి మీరు. బికాస్ ఆఫ్ మై బ్రదర్స్ థింగ్ హ్మ్. నేను వాళ్ళకి 23 లాక్స్ ఇచ్చాను. ఫస్ట్ దే ఫోర్స్ మీ 30 lakhs. కానీ నేను చెప్పాను ఐ కాంట్ డూ దట్. ఐ సెడ్ 23 lakhs ఐ విల్ బి డూయింగ్ ఆర్టీజీఎస్ నేను చేశాను. హ్మ్. సో, 45 డేస్‌లో ఇస్తా. 15 డేస్, 45 డేస్ ఇది కంటిన్యూ. హ్మ్. దెన్ హి బ్లాక్డ్ మీ ఫ్రమ్ ఎవ్రీవేర్.
So what it is? What should I uh, think about, or means after seeing or after realizing all this story?